అసలు కేసు స్కామ్ లేదు, కేసు లేదు, గజం మిథ్య పలాయన మిథ్య అంటారు. అసలు ఉంటే కదా ఏదన్నా జరగడానికి. కానీ ఇది ఒక కంకాక్టెడ్ ఒక స్టోరీ బిల్డ్ చేసి వాళ్ళ ఊహాజనితమైనవి ఎన్ని ఉంటే అన్నీ చేసుకుంటూ ఆఖరికి ఏ చేయాలో తెలియక వాటిని బేస్ చేసుకుని అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు. అరెస్టులు ఎట్లా ముందు అరెస్టులు చేసుకోవాలని డిసైడ్ చేసి దాన్ని బట్టి కేసు నడుపుతూ వస్తున్నారు. పాత్రలను వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. వాటిని అన్ని చూసుకుంటూ స్టోరీ బిల్డ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప బేస్ లేదు. బేస్ లేదని ఎందుకంటున్నానంటే ఇది ఒక 4-5 నెలలుగా ఈ నెరేటివ్ మొదలైంది. మీరంటున్న పత్రికలంటే అన్నిట్లో రావట్లే. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఎల్లో మీడియా ముద్దుగా పిలుచుకునే ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫేక్ న్యూస్ వాటికి సంబంధించి ప్రొడ్యూస్ చేసే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వీటి ద్వారా బిల్డ్ చేస్తూ వస్తున్నది నెరేటివ్. ఫైనల్గా మన ఛార్జ్ షీట్ వేసినప్పుడు అది ఫస్ట్ది మనకు ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టిన దాంట్లో మన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. దాంట్లో మీరు చూస్తే ఇదే కథల రిపిటేషన్ తప్ప యాక్చువల్ మూలం ఎక్కడనేది తెలియట్లా. నువ్వు ఎక్కడి నుంచి అయినా దీనికి స్కోప్ అంటే ఈ బెనిఫిట్ చేసేందులో వచ్చింది అనాలి. ఇక్కడ వాళ్ళు 2 పాయింట్లు చూపారు. ఒకటి, విధానం మార్పులోనే ఒక స్కామ్ ఉంది అని. ఏం విధానం మార్పు? రిటైల్ షాపులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చడం. ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ప్రైవేట్కు మారిస్తే అక్కడ ఇది చేసుకుంటే ఇవ్వడానికి వస్తుంది. కానీ దీని నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చింది అనేది ఎక్కడ ఢిల్లీ దాంట్లో కూడా ప్రైవేట్ ప్రభుత్వాన్ని ప్రైవేట్కు మార్చిన దాన్ని స్కామ్ అన్నారు. దాని మీద ఏదో నడుస్తుంది. ఇక్కడ గవర్నమెంట్కి ఎందుకు మార్చాము? అది కూడా మేము మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన మద్య నియంత్రణ విధానానికి అనుగుణంగా హౌ టు డిస్కరేజ్ రెడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్. అంతకుముందు విచ్చలవిడిగా ఉంది చంద్రబాబు 14-19 మధ్య ఉన్నది, ఎట్లా తగ్గించాలి అనే ఉద్దేశంతో కంట్రోల్డ్ అవర్స్లో కంట్రోల్డ్గా చేయాలంటే గవర్నమెంట్ ఏదైతేనే కొంచెం ప్రైవేట్ దాంట్లో వీ కెనాట్ హ్యావ్ కంట్రోల్ ఒకసారి లైసెన్స్ ఇచ్చాక అనే దాన్ని గవర్నమెంట్ షాప్స్కు మార్చారు. ఇది స్టేటెడ్ పాలసీ. ఇదేదో గవర్నమెంట్కి వచ్చాక నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకుని చేసింది కాదు, చేయడానికి అవకాశం ఉండేది కాదు. సెకండ్ది వచ్చి అక్కడ ఎప్పుడైతే చేశామో దాంతో దాని డైనమిక్స్, దాని రూల్స్ మారిపోయాయి. అంత